చైనాలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. యూత్ చాలామంది, ముఖ్యంగా దాదాపు 50 యూనివర్సిటీస్ చెందిన యూత్ తెల్ల కాగితాలు A4 షీట్స్ తీసుకుని రోడ్డు మీదకి చూపిస్తూ ప్రొటెస్టులు చేస్తున్నారు. ప్రొటెస్ట్లో కొత్త ఫామ్స్ చాలా వచ్చాయి. ఇరాన్లో చూస్తే హెయిర్ కట్, యాంటీ హిజాబ్ ప్రొటెస్టులు, హెయిర్ కట్ చేసుకుని అమ్మాయిలు బయటకు వస్తున్నారు. యూరోప్లో అనేక దేశాల్లో న్యూడ్ బాడీ మీద పెయింట్స్ వేసుకుని బయటకు వస్తున్నారు. ఇలా ఈ ప్రొటెస్ట్ చైనాలో జరిగేది తెల్ల కాగితం చూపిస్తూ, A4 సైజ్ షీట్ చూపిస్తూ. అసలు ఈ A4 సైజ్ వైట్ పేపర్ ఏంటి? వైట్ పేపర్ అనేది మా గురించి, మా విప్లవం గురించి అంతా చెప్తుంది, మా ప్రొటెస్ట్ గురించి అంతా చెప్తుంది అంటున్నారు. అసలు ఈ ప్రొటెస్ట్ ఏంటి అంటే సెన్సార్షిప్కి వ్యతిరేకంగా. చైనా వాళ్ళు ఏ న్యూస్ బయటకు రానివ్వరు. సోషల్ మీడియాలో ఏదొచ్చినా దాన్ని సెన్సార్ చేస్తారు. మాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి, సెన్సార్షిప్కి వ్యతిరేకంగా అనమాట. అయితే ఇది కేవలం సెన్సార్షిప్కి వ్యతిరేకంగానే అంటే మొత్తం చైనాలో జరిగే ప్రొటెస్టులు లాస్ట్ 3 నెలల నుంచి కోవిడ్ లాక్డౌన్ చైనాలో చాలా ఎక్కువ ఉంది. అన్ని దేశాలు కోవిడ్ లాక్డౌన్ ఎత్తేస్తే చైనాలో ఎందుకు ఉంది అంటే చైనా జీరో కోవిడ్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చింది. అసలు కోవిడ్ కేసే ఉండకూడదు చైనాలోని. దాదాపు 40 నుంచి 50,000 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి చైనాలో. అయితే కోవిడ్కి జీరో టాలరెన్స్, జీరో కోవిడ్ పాలసీ అంటున్నారు. అయితే దానికోసం ఇంత స్ట్రిక్ట్ లాక్డౌన్స్ అవసరమా, ఇంత స్ట్రిక్ట్ చర్యలు అవసరం అని చెప్పి చాలామంది ప్రొటెస్టులు అడుగుతున్నారు అనమాట. వాళ్ళు అడిగేది ఏంటంటే మా జాబ్స్ పోతున్నాయి. ఇంతకుముందు COVID-19, 20 ఈ టైంలో పే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పే కూడా లేదు, వాళ్ళకి చాయిసెస్ లేకుండా పోతున్నాయి. దాంతోపాటు వాళ్ళు చెప్పుకోవడానికి, నిరసన చెప్పడానికి కూడా స్కోప్ లేకుండా పోతుంది. గవర్నమెంట్ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేస్తుందని చెప్పి ఈ యాంటీ లాక్డౌన్ ప్రొటెస్టులు కాస్త యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్లా తయారయ్యాయి. ముఖ్యంగా యాంటీ షీ జిన్పింగ్. వీ డోంట్ వాంట్ లైఫ్ లాంగ్ ఎంపరర్స్, వీ డోంట్ వాంట్ లైఫ్ లాంగ్ లీడర్స్, వీ లవ్ అవర్ కంట్రీ బట్ వీ డోంట్ లవ్ అవర్ ప్రజెంట్ గవర్నమెంట్ అని కొంతమంది డైరెక్ట్గానే చెప్తున్నారు. సో ఈ ప్రొటెస్టులు చైనాలో చూస్తుంటే 1989లో చైనాలో సిమిలర్ ప్రొటెస్టులు జరిగాయి. ఆ తర్వాత ఇంత పెద్ద ప్రొటెస్టులు జరగటం ఇదే తొలిసారి. దాన్ని 1989 ప్రొటెస్ట్ని టియాన్మెన్ స్క్వేర్ ప్రొటెస్టులు అంటాం. చైనాలో యూనివర్సిటీకి చెందిన యూత్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేప్పుడు మాకు డెమోక్రసీ కావాలి అని చెప్పి ఫైట్ మొదలెట్టారు. కానీ చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం దాన్ని కూకటి వేళతో మొత్తం పెకిలించేసిందనమాట. అసలు ఏం జరిగిందో కూడా బయటికి రానంతగా. ఒక ఫోటో మాత్రం బాగా పాపులర్ అయింది. ఒక యంగ్ బాయ్, ఒక యూనివర్సిటీ స్టూడెంట్ ఒక యుద్ధ ట్యాంక్ ముందు నిలబడి ఉంటాడు. ట్యాంక్ అతని దగ్గరకు వచ్చి ఆగి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఆ ప్రొటెస్ట్లు ఎలా కల్ చేసిందో చైనా గవర్నమెంట్ చైనాకే తెలియాలి. ఎందుకంటే చైనా కంప్లీట్గా ఒపెక్. ఇప్పుడు కూడా చైనా ఈ యాంటీ ఈ కోవిడ్ మొత్తం పాలసీ, ఈ లాక్డౌన్ ప్రొటెస్ట్లు అవుతున్నా ఎందుకు కంటిన్యూ చేస్తుందంటే చైనా చాలా విషయాలు సీక్రెట్గా ఉంటుంది. ఏమైనా చైనాలో ఉన్న స్ట్రెయిన్, ఏమైనా డేంజరస్ స్ట్రెయిన్ అది ఎవరికి తెలియట్లేదు. ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట. కానీ ప్రొటెస్ట్లు మాత్రం చాలా స్ట్రాంగ్గానే జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్లాంక్ A4 షీట్లు చూపించడం, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ డిఫెన్స్ అగెన్స్ట్ ద రూలింగ్ పార్టీస్ పర్వేజివ్ సెన్సార్షిప్ అంటున్నారు అనమాట. దాంతోపాటు షీ జిన్పింగ్ ఎక్కడైతే చదివారో సిన్హువా యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ నుంచి దాదాపు 2,000 మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి ప్రొటెస్ట్లు చేశారు. అదేవిధంగా ఒక 3 రోజుల క్రితం చైనాలో అతిపెద్ద యాపిల్ అసెంబ్లీస్ యూనిట్లో 2 లక్షల మందిని ఒకటే చోట ఈ మొత్తం వాళ్ళని కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టేసరికి 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఒకటేసారి ప్రొటెస్ట్ చేశారనమాట. అది కూడా పెద్ద ప్రొటెస్ట్. లాస్ట్ వీక్ చైనాలో ఈ ఒక బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాదాపు 10 మంది చనిపోయారంట. అయితే కోవిడ్ లాక్డౌన్స్ వల్ల ఫైర్ ఇంజిన్ టైంకి రాలేకపోయింది, లోపల ఉన్న వాళ్ళు టైంకి ప్రొటెక్ట్ కాలేకపోయారు అనమాట. దాంతో చాలా మంది యూత్కి కోపం వచ్చింది. ఏ సైంటిఫిక్ రీజన్తో ఇంత స్ట్రిక్ట్ లాక్డౌన్స్ పెడుతున్నావు, ఏ రియాలిటీని ఆశించి పెడుతున్నావు? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఇంత స్ట్రిక్ట్గా వీళ్ళని జీరో లాక్డౌన్ పాలసీ, జీరో కోవిడ్ పాలసీ అనేది ఇంత స్ట్రిక్ట్ ఎందుకు చేస్తుంది అనే దాని మీద కూడా అందరికీ కోపం వచ్చిందనమాట. ముఖ్యంగా ప్రొటెస్టులకి వాళ్ళు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకంగా కూడా స్లోగన్స్ ఇస్తున్నారు. మీ అందరికీ తెలుసు, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తే అక్కడ ఎవరు బతకలేరు. దాంతో సెక్యూరిటీ ఫోర్సెస్ అని బయటకు వచ్చాయి. గవర్నమెంట్ అంటే చైనీస్ సెక్యూరిటీ ఫోర్సెస్ అందరినీ కల్ చేసినాయి. అందరినీ అక్కడ బుల్లెట్స్, తర్వాత ఈ పెప్పర్ స్ప్రేలు ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి అనమాట. అవి ఎంత స్ట్రాంగ్గా చైనా దీన్ని కంట్రోల్ చేస్తుంది అనేది చూడాలి. దాంతోపాటు ప్రజలు అక్కడ పొలిటికల్ ఫ్రీడమ్ కూడా కోరుకుంటున్నారు కొంతమంది అని అర్థం అవుతుంది. కానీ చైనీస్ కమ్యూనిజంకి ఇప్పుడప్పుడే ఎండ్ రాదు. దానికి కొంత టైం పట్టొచ్చు, కొంత గ్యాప్ పట్టొచ్చు. కానీ వన్ డే డెమోక్రసీ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఎంత పెద్ద కమ్యూనిస్ట్ దేశాలైనా ప్రజాస్వామ్యం, మోడర్న్ లిబరల్ డెమోక్రసీ కోసమే ప్రజలందరూ పోరాడతారు. ఆ రోజు ఏదో ఒక రోజుకి వస్తుంది. నెవర్ సే నెవర్ ఇన్ పాలిటిక్స్, పర్టికులర్లీ ఐడియాలజీస్. ఏ ఐడియాలజీ కూడా
ప్రపంచంలో శాస్త్రం కాదని చైనా కూడా గ్రహించారనమాట. సో తెల్ల కాగితమే నిరసనాస్త్రంగా, తెల్ల కాగితాలే A4 సైజ్ పేపర్లే నిరసన రూపంతో చూపిస్తూ జరుగుతున్న ఈ ప్రొటెస్టులు ఎలా ఎండ్ అవుతాయి? ఖచ్చితంగా చైనా గవర్నమెంట్ పవర్ఫుల్ కాబట్టి ఎండ్ చేస్తే, కానీ ఈ ఎండ్ అనేది ఈ రోజు అవ్వదు. ఎందుకంటే 1989 టియాన్మెన్ స్క్వేర్ చూసాం, ఇప్పుడు ఈ వైట్ పేపర్ ప్రొటెస్టులు చూసాం, తర్వాత భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వస్తుంది. చైనా హాంకాంగ్ని, తైవాన్ని ఇక్కడ డెమోక్రటిక్ వేవ్స్ని తొక్కాలని ట్రై చేస్తుంటే, చైనాలో ఇన్సైడ్ చైనాలో యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు. చైనాలో మాకు భావ వ్యక్తీకరణ హక్కు కావాలి అని చెప్పి. అయితే చైనీస్ మీడియా మాత్రం దీని మీద తక్కువ రిపోర్ట్ చేస్తుంది, ఇంటర్నేషనల్ మీడియా మాత్రం దీనిపైన ఎక్కువ రిపోర్ట్ చేస్తుంది. మీకు తెలుసు చైనీస్ మీడియా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఏది చెప్తే అక్కడే జరుగుద్ది అనమాట. గవర్నమెంట్ ప్రకారం అక్కడ వార్తలు రాయాలి. మొత్తానికి కమ్యూనిజంకి వ్యతిరేకంగా పోరాటం అనేది చైనాలో జరుగుతూనే ఉంది, జరుగుద్ది. అండ్ ఒక రోజుకి కమ్యూనిజం అనేది, అంటే కమ్యూనిజం యాజ్ అన్ ఐడియాలజీ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేని కంట్రీ అనేది ఎక్కువ కాలం మనుగడలో ఉండలేదు.